బీహార్ ఎన్నికలు పూర్తయిపోయి ఎన్డీఏ గెలిచి నితీష్ కుమార్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతున్నంటే నితీష్ కుమార్ రాజీనామా చేశాడని వార్తలేంటి అన్నది కొంతమందికి అనుమానం. చాలామందికి ఐడియా ఉంది. తెలియని వాళ్ళకి అదొక అనుమానం. నితీష్ కుమార్ ఇప్పటికీ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మొన్న గతంలో ఎన్నికైనందుకు గాను 2020లో ఎన్నికైంది కాదు దానికి రాజీనామా చేయలేదు. ఎందుకని? ఎన్నికలు జరిగినాయి కాబట్టి. ఎన్నికలప్పుడు ఆయన ముఖ్యమంత్రిగానే ఉంటారు. కాకపోతే పరిపాలన ఎన్నికల సంఘం చూస్తుంది. ఎన్నికలు అయిపోయాక ఓడినా రాజీనామా చేయాలి, గెలిచినా రాజీనామా చేయాలి. చేసేసాక ఆ ప్రభుత్వం రద్దు అవుతుంది. ఆ టైంలో మళ్ళీ కొత్త ముఖ్యమంత్రి వచ్చేదాకా, కొత్త ప్రభుత్వం ఏర్పడేదాకా ఈ ఓడిపోయిన లేదా గెలిచిన వాళ్ళనే సీఎంని మళ్ళీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంచుతారు. ఆ తర్వాతన కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది. ఆయనే గెలిచారు కాబట్టి ఆయన్నే ఎన్డీఏ ముఖ్యమంత్రి అభ్యర్థిగా డిసైడ్ చేసేసింది ఇప్పుడు తాజాగా. కాబట్టి ఆయనే ముఖ్యమంత్రిగా మళ్ళీ ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రస్తుతం ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఆయన.